చూసారా కూర అయితే ఎంత బాగైంది. దగ్గరికి మనం అట్లా ఒక పెద్ద మంట మీద 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరికి అవుతుంది. ఈ కూర అయితే అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా బాగుంటుంది. ఇంకా దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు ఉంటే ఇంకా బాగుంటుంది. పచ్చి పులుసు శనగపప్పు ఉల్లిగడ్డ కర్రీ ఉంటే అసలు మటన్ చికెన్ కూడా పనికిరాదు, అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు వండుకొని టేస్ట్ చేసి కామెంట్ చేయండి. అసలు ఒకసారి టేస్ట్ చేసి రండి, ఇంకా వదలరు. నెలలో కనీసం ఒక 4-5 సార్లైనా ఈ కర్రీ చేసుకుంటారు, అంత టేస్ట్ ఉంటుంది. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇట్లా మంచిగా శనగపప్పుతో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అయితే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సులువైన వంటకి స్వాగతం అండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇక్కడ నేను ఈ గ్లాస్ నిండా శనగపప్పు తీసుకుంటున్నాను. ఇది మీడియం సైజ్ గ్లాస్. దీని నిండా శనగపప్పు అయితే తీసుకుంటున్నాను. ఇది గ్లాస్ నిండా శనగపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము ఒక గిన్నెలో వేసుకొని ఒకసారి నీళ్ళు పోసి కడిగి మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక మళ్ళీ ఒకసారి పప్పు మునిగే వరకు నీళ్ళు పోసి ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. అయితే ఇక్కడ పప్పు అర్ధగంట నానబెట్టుకోవడం కంపల్సరీ ఏమీ కాదు. నాకు టైం ఉంది కాబట్టి నానబెట్టాను. మనం కుక్కర్లోనే వండుకుంటున్నాం కాబట్టి నానబెట్టకున్నా ఏమీ కాదు. డైరెక్ట్ పప్పు కడిగేసి వండుకోవచ్చు అప్పటికప్పుడు. ఇక్కడ నేను 4 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. కొంచెం పెద్దవే తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం చేసుకున్నది శనగపప్పు ఉల్లిగడ్డ కాబట్టి కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటేనే కూర టేస్ట్ బాగుంటుంది. నేనైతే పెద్దవి ఒక 4 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. వీటిని ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి, ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నం ఏం అవసరం లేదు. ఇట్లా మీడియంగా మనం కూరలకు ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి కుక్కర్ కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనమైతే కూరకు సరిపడంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి నేను వేసింది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, కూర టేస్ట్ ఉంటుంది. నూనె ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుందని కాదు, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి సరిపోతుంది. నూనె కొంచెం వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాయి. మనకి ఇక్కడ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, బ్రౌన్గా కావాలని ఏం లేదండి. కొంచెం ఇట్లా ఆయిల్లో 1 నిమిషం పాటు వేస్తే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 సగం చెంచా పసుపు. ఇప్పుడు వీటిని కొంచెం అల్లం వెల్లిగడ్డ పసుపు కొంచెం ఫ్రై అయ్యేదాకా కలపాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం కడిగి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, దీన్ని నీళ్ళు వంపేసి ఈ పప్పును కూడా ఆనియన్స్లో వేసేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ మంచిగా వేగింది కదా, అల్లం వెల్లిగడ్డ పసుపు వేసేసినాక దీంట్లో ఇప్పుడు ఈ శనగపప్పులో నీళ్ళు వంపేసి శనగపప్పుని ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. ఇందాక మనము కడిగి నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, ఆ శనగపప్పు నీళ్ళు వంపేసి ఇట్లా ఉల్లిగడ్డలు వేసి కొంచెం ఇట్లా
వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయాలి, మామూలు ఇట్లా ఒక 2-3 సెకండ్లు అంతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినేటట్టయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటట్టయితే కొంచెం తగ్గించేసుకోండి. ఉప్పు ఏమో 1 స్పూను, తర్వాత ఇంకొద్ది వేసుకుంటున్నాం. మనము ఉప్పు తక్కువైనా తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. అందుకని నేను ఇక్కడ 1 స్పూన్ వేసి తర్వాత ఇంకా 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసాను. ఇప్పుడు వీటిని మంచిగా కలిపేసుకోవాలి. కారము ఎక్కువ అవుతుందని ఏం భయపడొద్దండి, కారం సరిపోతుంది దీనికి. ఎందుకంటే మనం ఇక్కడ ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కూర తీయగా అవుతుంది. అందుకని మనం కారం కరెక్ట్ వేస్తేనే కూర రుచిగా ఉంటుంది. కారం కొంచెం తక్కువైంది అనుకోండి, కూర అనేది స్వీట్గా అనిపిస్తుంది. ఉల్లిగడ్డలు ఎక్కువైతే మనకి ఏ కూర అయినా కొంచెం స్వీట్ అనిపిస్తుంది కదా, అదనమాట. అందుకని ఇక్కడ కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక పెద్ద గ్లాస్ అన్ని నీళ్ళైతే పోసుకుంటున్నాను కర్రీలో. ఎందుకంటే పప్పు ఉడకాలి కదా, కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి. ఇట్లా కొంచెం కూర అట్లా నూనె తేలుతుంది కదా, అట్లా కొద్దిసేపు ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నీళ్ళు పోసేసుకోవాలి. నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మొత్తం ఇప్పుడు ఇక్కడ నేను ఒక సగం చెంచా గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేసాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ అయితే అయ్యాయి. ఇప్పుడైతే మనం కుక్కర్ మూత తీసి చూద్దాము. చూసారా ఎంత బాగుంది. మనకి మంచి ఒక 4-5 విజిల్స్ పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది మనకు పప్పు. చూసి ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది మన కర్రీ ఇంకొంచెం గట్టిగా కావాలి అనుకుంటే మూత పెట్టకుండా మనం ఇలాగే మంట మీద 1 నిమిషం దగ్గరికి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టలేదు, పెద్ద మంట మీద 1 నిమిషం అలా ఉడికించుకుంటాను. కొద్దిగా కూర దగ్గరికి అయిపోతుంది, మనకి ఇంకా కూర అయితే రెడీ అయిపోయినట్టే. మళ్ళీ కుక్కర్ పెట్టి విజిల్ పెట్టొద్దు, ఎందుకంటే పప్పు ఎక్కువ మెత్తగా అయిపోయినా మంచిగా ఉండదు. పప్పు కొంచెం పలుకు ఉంటేనే ఈ కూరకి టేస్ట్ ఉంటుంది. మరీ మెత్తగా అయితే ముద్దలాగా అయిపోతుంది. అంటే మనకి ఇట్లా సరిపోతుంది. 5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత 1 నిమిషం ఇట్లా ఒక పెద్ద మంట మీద 1 నిమిషం ఇట్లా ఉడికించుకుంటే ఇంకా మనకు కూర అయితే రెడీ అయిపోయినట్టే. కూర ఇట్లా దగ్గరికి అయ్యి నూనె పైన తేలుతుంటుంది కదా, మనకు అర్థమైపోతుంది ఇంకా కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా మనమే వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాము. చూసారా కూర అయితే ఎంత బాగైంది దగ్గరికి. మనం ఒక పెద్ద మంట మీద 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది, ఇలా దగ్గరికి అవుతుంది. ఈ కూర అయితే అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా బాగుంటుంది. ఇంకా దీనికి కాంబినేషన్ పచ్చిపులుసు ఉంటే ఇంకా బాగుంటుంది. పచ్చిపులుసు శనగపప్పు ఉల్లిగడ్డ కర్రీ ఉంటే అసలు మటన్ చికెన్ కూడా పనికిరాదు, అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు వండుకొని టేస్ట్ చేసి కామెంట్ చేయండి. అసలు ఒకసారి టేస్ట్ చేసి రండి, ఇంకా వదలరు. నెలలో కనీసం ఒక 4-5 సార్లైనా ఈ కర్రీ చేసుకుంటారు, అంత టేస్ట్ ఉంటుంది.
మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇట్లా మంచిగా శనగపప్పుతో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అయితే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము.